ఇది మెయిన్ గేట్. ఇక్కడ 8 గేట్స్ ఉన్నాయి. ఇందులో నుండి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గేట్ పాస్ చూపిస్తేనే లోపలికి అలో చేస్తారు, లేదంటే అలో చేయరు. మాకు ఫస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఒక గేట్ పాస్ అనేది ఇస్తారు. ఆ గేట్ పాస్ ఇక్కడ పోలీస్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అలో చేస్తారు. మాకు ఇక్కడ లోపల ఎక్కడ వెళ్ళాలో తెలియదు కాబట్టి ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో చూస్తున్నాం. అయితే మేము లాస్ట్ నుండి సెకండ్ దానికి వెళ్ళాలి, అంటే చాలా దూరం ఉంది. అట్లా వెళ్ళాలంటే లిఫ్ట్ అడుక్కొని వెళ్ళాలి ఎవరినైనా ఎంప్లాయీస్ని. ఇక్కడ లోపలికి ఆటోస్ కానీ ఇంకేం వాళ్ళు ఉండదు. బస్సెస్ ఉన్నాయి కానీ అది ఓన్లీ ఎంప్లాయీస్ కంట. అందుకని చెప్పి ఎంప్లాయీస్ బైక్స్ పైన వెళ్తారు కదా, వాళ్ళని లిఫ్ట్ అడుక్కున్నాం. ఒక సార్ లిఫ్ట్ ఇచ్చినారు. ఇక్కడ నుండి మేము సింటర్ ప్లాంట్ ఆఫీస్కి వెళ్ళాలి. మేమైతే సింటర్ ప్లాంట్ ఆఫీస్కి రీచ్ అయినాం. అక్కడ నుండి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళినాం. కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తే అక్కడ సార్ మాకు ఒక గైడ్ని అలర్ట్ చేసినారు. ఆ గైడ్ దగ్గరికి వెళ్ళమని చెప్పినారు. వెళ్తున్నాం. ఇక్కడ సింటర్ ఆఫీస్ దగ్గర అయితే సింటర్ ప్లాంట్ 1 and 2 ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుండి 1 kilometer ముందుకు వెళ్తే సింటర్ ప్లాంట్ 3 ఉంటుందంట. మాకు అక్కడ అలర్ట్ చేసినారు. సింటర్ ప్లాంట్ 3 అంట. మేము అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఇప్పుడు 1 kilometer నడవాలి. లొకేషన్ కూడా తెలియదు. గూగుల్ని పట్టుకొని పోతుర్రు మా వాళ్ళు అయితే. వాళ్ళు ఎట్లా పోతే మేము వాళ్ళ వెనకాల పోతున్నాం. మాకైతే అసలు తెలియదు లొకేషన్. ఇంత ఎండలో 1 kilometer నడవాలంటే చాలా కష్టం, కానీ తప్పదు కదా, పోవాలి. పోతూనే ఉన్నారు మా వాళ్ళు. అసలు అది లొకేషనే తెలుస్తలేదు మాకు. అక్కడ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు లిఫ్ట్ అడుగుతున్నామేమో అని చెప్పేసి వాళ్ళు ఆపని కూడా ఆపుతలేరు ఇంతమందికి అని చెప్పి. కానీ మేము వాళ్ళని అడగాలనుకుంది అయితే లొకేషన్ కోసం అడగాలనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఆపట్లేరు. వెళ్తూనే ఉన్నారు మమ్మల్ని చూసి. మాకు కావాల్సిన లొకేషన్ కాకుండా మాకు మిగతా అన్నీ కనబడుతున్నాయి. చిల్డ్ వాటర్ ప్లాంట్ 2 అంట, ఇంకా కెమికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంట. ఇవన్నీ కనబడుతున్నాయి కానీ మా సింటర్ మెషిన్ 3 అయితే కనబడతలే. ఇక్కడైతే కుతుబ్ మినార్ లాగా కనబడ్డది కానీ అదైతే కుతుబ్ మినార్ కాదు. చాలా పెద్దగా ఉంది ఈ ప్లాంట్ అయితే. అమ్మ ఇంత కన్ఫ్యూజన్ ఏమో, లొకేషన్స్ అయితే అస్సలు తెలియదు. ఫైనల్గా అయితే లొకేషన్కి రీచ్ అయినాం. చూడనీకైతే పెద్ద పెద్ద మెషిన్సే కనబడుతున్నాయి. లోపలికి వెళ్ళినాం. ఈ బిల్డింగ్ అయితే మొత్తం పడబడిపోయింది అంటారు కదా, సేమ్ అట్లనే ఉంది. భయమైంది బిల్డింగ్ ఎక్కుతుంటే. పెద్ద గుహలకు పోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ లాస్ట్కి చూస్తే ఇక్కడ ఒక ఏసీ హాల్ కనబడ్డది. ఇక్కడ ఏదో సెలబ్రేషన్ జరిగినట్టుంది. లాస్ట్కి అయితే మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక సింటర్ మెషిన్ అదంతా చూపించుకుంటూ, అది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి అంతా చూపిస్తున్నారు మాకు. అమ్మో ఎంత వేడి ఉంది అందులో, అసలు ఎట్లా బతుకుతున్నారో ఎట్లా పని చేస్తున్నారో అర్థమవుతలేదు. కానీ వాళ్ళకి ఈ లోపల మెషిన్ దగ్గరికి అయితే సేఫ్టీ హెల్మెట్ అండ్ షూ లేకపోతే అసలు అలో చేయరు. ఎందుకంటే ఇవన్నీ మెషిన్ చూస్తున్నారు కదా ఎట్లా కనబడుతుంది. ఏ ఒకటి కొంచెం జారి కింద పడినా అయిపోతుంది మన పని. ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ షూ లేకుండా అయితే అసలు లోపల వెళ్ళొద్దు. ఫైనల్గా లంచ్ టైం అయితే అయింది. మేము క్యాంటీన్కి వెళ్తున్నాం. ఇక్కడ మీల్స్ అయితే 20 రూపీసే అంట. ఫ్రెండ్స్ ఎలా అంటే అసలు ఫర్నెస్లో పెట్టి తీసినట్టుంది మా పని. ఇప్పుడు ఒక్క బైక్ కూడా వస్తలేదు, ఎవరు లిఫ్ట్ ఆపుతలేరు ఫ్రెండ్స్. ఎవరు కూడా ఆపుతలేరు. నన్ను ఒక అంకుల్ రావాలి, ఇట్ల నుండి అయినా ఒక అంకుల్ రావాలి, ఇట్ల నుండి అయినా ఒక అంకుల్ రావాలి. ఒక్కరు కాదు, 2 బైక్స్ కావాలి. మాకు 4 ఉన్నాం కాబట్టి. వైజాగ్లో వేడిగా ఉందంటే ఈ స్టీల్ ప్లాంట్లో మొత్తం వేడి. ఎక్కడ పోయినా మొత్తం స్వెట్తో తడిచిపోయినాం. ఇక్కడ కనకదుర్గ మాత కూడా ఉన్నారు. సో ఇవాళకైతే అయిపోయింది, వచ్చేసినాం. ఇక్కడైతే ఒక్క ఆటో కూడా లేదు వెళ్ళడానికి, ఇక వెయిట్ చేయాలి ఆటోస్ కోసం. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి ఆఫీషియల్.